యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి మొదలుకొని గ్రామంలో ప్రతి వాడకు కూడా విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె డాక్టర్ నవనీత మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి మొదలుకొని గ్రామంలో ప్రతి వాడకు కూడా విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె డాక్టర్ నవనీత మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉండాలని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కూడా మళ్ళీ ఒక అబ్బాయి పుడతాడని అలానే ఉంటున్నారు. అలా కాకుండా వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని అన్నారు. మగపిల్లవాళ్లతో సమానంగా చదువుకొని సమాన స్థాయిలో ఆడపిల్లలు కూడా ఉన్నారు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అని అన్నారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమం పురస్కరించుకొని గ్రామ సెక్రటరీ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ మీ ఇంటి సమీపంలో ఖాళీగా ఉన్న నీటి తొట్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు, టైర్లు లాంటివి ఉంచి వాటిలో నీరు నిల్వ ఉన్నట్లయితే దోమలు అధికంగా అవుతాయని, అలాంటి వాటిని తొలగించాలని అన్నారు. దోమల వలన మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా మనమే జాగ్రత్త పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ స్కూల్ టీచర్లు గిరివర్ధన్, వెంకట్రామరెడ్డి, కారోబర్ గంజి వెంకటేశం, అంగన్వాడీ టీచర్ జి వాణి, ఏఎన్ఎం రేణుక, ఆశా వర్కర్లు కవిత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకేమొస్తే మనకి ఈగలు ఎక్కువ వస్తాయి. ఈగల కాలం అని కూడా అంటారు కదా. ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఏమవుతుంది, ఎక్కడ మనం బయట మన బకెట్లో లేకపోతే రోలు, టైర్లు అన్నీ బయట పడేస్తుంటాం, వేస్ట్ అన్నీ. ఆ వేస్ట్ అట్లలో వాటర్ అట్లనే ఉండిపోయి దాంట్లో దోమలు గుడ్లు పెడతాయి. ఆ దోమలు ఎక్కువ అవుతాయి కదా మనకి. గుడ్లు పెట్టడం వల్ల ఆ ఎక్కువైన దోమలు మళ్ళీ మనల్నే కరుస్తాయి. కరవడం వల్ల మనకి బోధకాలు, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ దోమల వల్లనే. అది మనం అన్నీ ఏం చేయాలి, నీట్గా పెట్టుకోవాలి. నీట్గా అంటే ప్రతి దాంట్లో నీళ్ళు ఉండకుండా, నిల్వ ఉండకుండా మనం చూసుకోవాలి. టైర్లలో కానీ ఏదైనా రింగులు కూడా మీరు వారం కడుక్కోవాలి. మంచిగా బ్లీచింగ్ వేసి కడుక్కోండి. ఇంకా రోళ్ళల్లో వాటర్ ఉన్నా అవన్నీ పంపేసేయండి. ఎప్పుడు పొడిగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టుపక్కల చెట్లు పెరిగినా, ఇంకేదన్నా వాటర్ స్టోరేజ్ ఉన్నా, ఏదైనా చెత్త చెదారం ఉన్నా నీట్గా పెట్టుకోవాలి. అందరూ ఇళ్ళల్లో ఎంత నీట్గా పెట్టుకుంటే ఇప్పుడు మనం అంత మంచిగా ఉంటాం. లేదంటే డెంగ్యూ, మలేరియా వస్తే చాలా ఇప్పుడు తెలుస్తుంది కదా, హెల్త్ ఇష్యూస్ ఇంత చిన్న ప్రాబ్లం వచ్చినా అవి చాలా పెద్దగా అవుతున్నాయి. మనం ముందు జాగ్రత్తగా పాటిస్తేనే మనం అవన్నిటిని అరికట్టవచ్చు. అందుకోసం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల మన పరిసరాలు మనం కాపాడుకోవాలి. మిగిలినంతా గ్రామ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు. మీ ఇంటి చుట్టుపక్కల మీరు నీట్గా ఉంచుకుంటే చాలు. ఇంకొకటి, ఈరోజు వరల్డ్ పాపులేషన్ డే ఉంది. ఏంటి అంటే జనాభా దినోత్సవం అనేసి ప్రపంచ దినోత్సవం. మనం అందరిలో ఇండియా అనేది ఎక్కువ ఫస్ట్ పొజిషన్లో ఉంది. అంటే జనాభాలలో మన ఇండియా ఫస్ట్ పొజిషన్లో ఉంది. మనం ఏం చేయాలి, జనాభాని అరికట్టాలి. అంటే ఇంటికి ఒక్కరు అన్నట్టుగా చూసుకోవాలి. ముగ్గురు, నలుగురు అట్లా కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోండి మంచిగా. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారమ్మా, నాకు బాబు కావాలి అని చాలామంది ఉన్నారు. బాబాయినా ఈ రోజుల్లో సమానం. ముగ్గురు వరకు వెళ్ళకండి, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోండి. మీ కోడళ్ళకి వాళ్ళకి అవగాహన ఇవ్వండి. మనం జనాభాను పెంచుకున్నామనుకో ఫ్యూచర్లో మనకు తాగడానికి నీరు కూడా దొరకదు. నీరు కాదు, కనీసం గాలి కూడా మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. ఇప్పుడు గావులు కానీ, కుండలు కానీ, బకెట్లు కానీ ఎప్పుడు మీద మూత ఉంటే ఆ దోమ ఉండదు. మనం ఎక్కడో బాయికాడు ఉంటుంది, అది వస్తుంది, పొలాలు ఉంటుంది, అది ఆ దోమ కాదు. మన మంచినీటిలోనే మన ఇంట్లోనే పెడుతుంది. ఇంత కొబ్బరి చెప్పు ఉంటుంది, బయట వేస్తాం, వర్షం పడుతుంది, ఆ నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళల్లోనే అన్ననే గుడ్డు పెడుతుంది. అది పెట్టి మననే కడుతుంది. కడిచినప్పుడు ఏమవుతుంది, మన డాక్టర్ల దగ్గర పోతాం, ఏమంటారు డెంగ్యూ ఫీవర్ వచ్చి కణాలు పోయిందంటే ప్రైవేట్ డాక్టర్ దగ్గర పోగానే లక్షలు ఖర్చు అవుతాయి. అట్లాంటి ఏంటంటే మనమే జాగ్రత్త ఉండాలి. మన ఇంటి చుట్టుపక్కల ఎలాంటి నీటి నిల్వ లేకుండా ఈ వర్షాకాలం, ఎండాకాలంలో ఏముండి రాదు, ఇప్పుడే ఈ సీజన్లో ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్త తీసుకుంటే అలాంటి రోగాల బారిన పడకుండా మనం ఉంటాం కాబట్టి అందరూ పాటిస్తాం. అంతే. మీరేం చేస్తారు అంటే మీ ఇంట్లో ఎవరికైనా ముగ్గురు ఆడపిల్లలు ఉన్న బాయ్ కోసం ఇంకా ట్రై చేస్తుంటారు కదా, వాళ్ళకి చెప్పండి, అమ్మ మనకి జనాభా ఎక్కువగా ఉంది
అబ్బాయి కోసమే చూడకండి అనేసి చెప్పాలి. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం మేము వాళ్ళకి చెప్తాము. ఫ్యామిలీ ప్లానింగ్ ఇంపార్టెంట్. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా సరే ఎమ్మటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలి. బాయ్ కోసం చూడకూడదు. చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఒక్కటే. ఈ జనరేషన్లో ఆడపిల్లలే ఇంకెక్కువ అవుతున్నారు. వాళ్ళకి మన అమ్మాయి అంటే ఏంటి అనేసి నిరూపించాలి. ఇంకా ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలే చాలా తక్కువ ఉన్నారు. మంచిగా చెప్పండి. ఇప్పుడు ఏంటి అంటే ఈ డిఫరెన్స్ ఎందుకు తెలుసా? బాయ్స్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు, గర్లే కదా గవర్నమెంట్ స్కూల్ అని వేసేస్తున్నారు. అట్లా ఇక్కడ ఈ డిఫరెన్స్. మీరు మంచి చదివి మీరు ఒక అంటే అమ్మాయి అంటే ఇంకా అబ్బాయి కంటే బెటర్ అనిపించే విధంగా ఉండాలి. ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా, మనమే అబ్బాయిల కంటే చాలా గొప్పగా ఉండాలి అన్నిట్లలోనూ. ఓకేనా?